నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమికి సంబంధించి కూటమి నేతల మధ్య భిన్న స్వరాలు కనిపిస్తున్నాయి. కూటమి నేతలకు సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎమ్మెల్యేల స్థాయిలోనే తిట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు విశాఖకు సంబంధించి గంటా శ్రీనివాసరావు అలాగే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య జరిగినటువంటి సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇద్దరి మధ్య కూడా ఒక చిన్న తగుకు సంబంధించి జరగడము, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. నిన్న పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో ఆ శంకుస్థాపనకి అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ కూడా హాజరయ్యారు. అక్కడ నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమంలో కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలని, వర్మ అనుచరులని ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా అక్కడ జన సైనికులు అయితే అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఈ అంశంలో కూడా ఇద్దరి మధ్య కూడా కొంత తోపులాట, వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. కూటమి ఎమ్మెల్యేల మధ్య ఈ విధంగా ఆరోపణలు రావడము, ఎమ్మెల్యేల మధ్య ఈ విధంగా గ్యాప్ రావడం పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. మరోవైపు కూటమికి సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల మీద సైలెంట్గా ఉన్నటువంటి, రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా మళ్ళీ రాజకీయంగా అరెస్టులు చేస్తూ వాళ్ళ మీద గతంలో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేస్తూ వస్తున్నారు. ఈ తరహాలో వాళ్ళు మళ్ళీ కూడా పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. రాజకీయాల్లో తప్పుకోవాలని చూస్తున్నటువంటి నేతలందరూ కూడా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రాజకీయంగానే ఉండి రాజకీయంగానే వాటిని ఎదుర్కోవాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. అమరావతి పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేయబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అమరావతికి సంబంధించి ఏమన్నా హామీలు కావచ్చు, లేదంటే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి అప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏమన్నా గుడ్ న్యూస్ చెప్తారనేటువంటి ఒక చర్చ కూడా కనిపిస్తుంది. అప్పులు పూర్తి స్థాయిలో ఇప్పటికే 1,50,000 కోట్లు దాటిపోయని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో హామీలు కూడా అమలు చేసే పరిస్థితి కూడా ఉండదంటూ కూడా తెలుస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా కూటమికి సంబంధించిన నేతల మధ్య గందరగోళం, కూటమి అంటేనే ఎప్పుడు కూడా ఏదో ఒక ఎన్నికల వరకు బాగానే ఉంటుంది, ఎన్నికల తర్వాత ఏదో ఒక విభేదాలు వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీజేపీకి టీడీపీకి మధ్య ఒక గ్యాప్ కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారి మధ్య జరిగినటువంటి గందరగోళం, అక్కడ ఈయన మీద వాగ్వాదం దిగటం, ఇద్దరి మధ్య కొంత సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతూ వచ్చింది. సో ఏంటి, నేతల మధ్య సమన్వయం కోల్పోతున్నారా, లేదంటే వాళ్ళ మధ్య నియోజకవర్గాల మధ్య గ్యాప్ ఏమైనా వస్తుందా? ఇది సహజం. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన పరిణామాలే రాష్ట్రంలో కొన్ని ఘటనలు జరిగినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఎందుకంటే ఇది సైన్స్. కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసినప్పుడు ఎలక్షన్ టైంలో ఒక పార్టీకి యాడ్ అవుతాయి ఓట్లు. వాళ్ళ పార్టీ ఓట్లు వీళ్ళకి ఎన్ని ఓట్లు అయితే అన్ని ఓట్లు యాడ్ అవుతాయి. అదే అయిపోయిన తర్వాత అది సమస్యగా మారుతుంది. లాజిక్ ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ. ఈ 40 ఏళ్ళుగా ఉన్నారు, చాలా ఏళ్ళ పాటు అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు పైపెచ్చు సిటీల్లో తెలుగుదేశం పార్టీకి బహుముఖ నాయకత్వం బలంగా ఉంటుంది. అంటే వాళ్ళు సింగిల్గా ఉంటేనే అవకాశాలు, అది డబ్బుల సంపాదనే కాదు, పదవుల అవకాశాలు, గౌరవాలు, ప్రజాసేవ, పేరు లేదని పెట్టుకోండి, ప్రభుత్వం ద్వారా అవకాశాలు వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి 1-4 ఉంటారు తెలుగుదేశం పార్టీలోనే, ఇతర పార్టీలో. ఇప్పుడు ఈ 4కి ఇద్దరు తోడైనారు. సమస్య అక్కడ వస్తా ఉంది. కాబట్టి వాళ్ళకే ఎక్కువ నాయకులు ఉండే అవకాశాలు అందరినీ సర్దలేక ఇబ్బంది పడుతున్నప్పుడు పార్టీ ఇబ్బంది పడే బలమైన పార్టీ కావాలి. అలాంటిది ఇంకో 2 పార్టీ తోడైతే ఏమవుతుంది? అదే అవకాశాలు ఏం మార్పలేదు, అవకాశాలు ఏం మారవు, అవకాశాలు అందుకునే వాళ్ళు పెరిగినారు. కాబట్టి అందుకునే వాళ్ళు పెరిగినప్పుడు మధ్యగా ఏమవుతుంది, అదే అవుతుంది. మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలసైనట్టు మధ్య పలస. ఇప్పుడు అవకాశాలు అవే ఉన్నాయి, అవకాశాలు అందుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంకా కొత్త ధోరణి ఏంటంటే బీజేపీ లాంటి, జనసేన అన్నట్టు వాస్తవానికి చిన్న పార్టీ. బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, రాష్ట్రంలో చిన్న పార్టీ. ఇప్పుడు ప్రతి మండలంలో పార్టీ శాఖలు వేస్తున్నారు. ఎందుకంటే దేశంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా గ్లామర్ ఉంటుంది కదా. ప్రతిపక్షంలో ఉండి రాజకీయాలు చేయడానికి, అధికారంలో ఉండి రాజకీయాలు చేయడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు అధికారం ఉన్నట్టు అన్ని పార్టీలు, ప్రతి మండలంలో లీడర్లు, ప్రతి నియోజకవర్గం లీడర్ అవుతారు. వాళ్ళందరూ కూడా మేము కూడా అధికార పార్టీ అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘర్షణ రాజకీయాల్లో సహజం. వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ సహజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న చిన్న తగాదు, ఎందుకంటే ఒకే పార్టీ, ఎవరికి వాళ్ళు సర్దాల్సిన అవసరం లేదు, వీళ్ళందరినీ సర్దుకోవాలి. కాబట్టి ఆ రీత్యా సమస్యలు వస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు గారు కొంచెం స్ట్రాంగ్ లీడరు, తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు గెలిచాడు ఆయన.
వైసీపీ రాకపోవడం, గాల్లోడు గెలిచాడు. విష్ణుకుమార్ రాజు కూడా కొంచెం బలమైన నాయకుడే. మరి బీజేపీ నాయకులు ఎట్లుంటారంటే, బీజేపీకి విశాఖ అంతా కలిసి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేని వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతారు. విశాఖలో 5-6 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి, అన్ని చోట్ల తిరుగుతారు. ఎందుకంటే ఒకే పార్టీ కదా, మా గ్లామర్ తో మా ఎమ్మెల్యేని జిల్లా అంతా తిప్పిస్తారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఆ ఆర్గ్యుమెంట్ చూస్తే, నా నియోజకవర్గంలో నీకేం పని అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏరే పార్టీ కదా, నేను రాష్ట్రం అంతా తిరుగుతాను, రాష్ట్రం తిరగచ్చు ఒక ఎమ్మెల్యే గెలి. కాబట్టి పవర్ లో ఈ సంక్లిష్టత వస్తుంది. కాబట్టి విశాఖపట్నం మొన్న కొడూరులో జనసేన ఎమ్మెల్యేతో ఘర్షణ పడినంత పని అయింది కదా తెలుగుదేశం పార్టీ. విప్పు కూడా అనుకుంటాను. ఇంకా పిఠాపురంలో రోజు వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇవి వితిన్ ద పార్టీలోనూ సమస్యలు వస్తాయి, ఈ రెండు పార్టీలు యాడింగ్ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సంఘర్షణ తెలుగుదేశం కూటమికి అనివార్యం. దాని అది వాళ్ళకి తలనొప్పి కూడా మారుతుంది. ఎప్పటికీ పరిష్కరించుకుంటా ఉంటారు, పరిష్కరించలేకపోతారు. ఇది ఎన్నికల్లో ఎంత ఆనందం కలిగిందో ముగ్గురు పార్టీలు పొత్తు పెట్టుకోవడం, ఈ 5 ఏళ్ల అనుభవం అనేది వాళ్ళకి ఒక సమస్యగా ఉంటుంది. ఆ సమస్యని ఎప్పటికప్పుడు వాళ్ళు పరిష్కరించుకోక తప్పదు. అది ఒక సవాళ్ళని ఎట్ట పరిష్కరించుకుంటారనేది వాళ్ళ ప్రతిభ, వాళ్ళకున్న పరిస్థితి బట్టి ఆధారపడుతుంది. ఓకే, అంటే నేను సరే నాయకుల మధ్య ఓకే ఆ గ్యాప్ ఉండటము అవన్నీ కూడా ఓకే పర్లేదు, అవి కామన్గా ఒక్కోసారి సర్దుకుంటూ ఉంటారు. కానీ కార్యక్రమాలకు కూడా కార్యకర్తల్ని ఆహ్వానిస్తా, లేదంటే కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఎంట్రీ ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా నిన్న పిఠాపురానికి సంబంధించి చూసుకుంటే అక్కడ టీడీపీ వాళ్ళు వస్తే అక్కడ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక హాస్పిటల్ శంకుస్థాపనకు వెళ్తే అక్కడ టీడీపీ వాళ్ళు ఎవరు కూడా రాకూడదని చెప్పేసి వాళ్ళని బహిష్కరించి బయట నుంచే పెట్టేసి బయటికే పంపించేసినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. కూటమంటూ కూడా నాయకులు పై నాయకులే సమన్వయంగా ఉంటే సరిపోదు కదా, కింద లేయర్లో కూడా నాయకులందరూ కూడా సమన్వయంగా ఉండాలి కదా. ఇక్కడ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉదాహరణ మీరు విశాఖపట్నంలో ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న, మన చర్చ ఒక యాంగిల్, ఇది రెండో సమస్య. మీరు అన్నట్టు అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో ఘర్షణ రావచ్చు, కానీ కార్యక్రమాలు కూడా గొడవలేంది అని. ఇప్పుడు పిఠాపురంలో మీకు గొడవ కనపడుతుంది. తెలుగుదేశం రావద్దు అని ఎక్కడ జనసేన వాళ్ళు చెప్పరు, వర్మగారు రావద్దు అంటారు. వర్మగారే తెలుగుదేశం అక్కడ తెలివిగా వ్యవహరిస్తారు. వర్మగారు గతంలో కొంచెం క్లాస్ వచ్చింది కాబట్టి వర్మగారు లేని తెలుగుదేశం ఆడాడు ఉండదు కదా. ఇప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం జనసేన కార్యాలయం ఉందా? మంగళగిరిలో జనసేన వాళ్ళు రోజు కార్యక్రమం చేయమంటే గొడవ వస్తున్నారు, చూద్దాం. కుప్పంలో చేయమంటే గొడవ. కొంచెం ఐకానిక్ పర్సనాలిటీస్గా ఉండేవాళ్ళు జనసేనకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఆ పార్టీకి లీడ్ చేసేవాళ్ళు ఐకానిక్ పర్సనాలిటీస్. నేచురల్ గా అక్కడ ఇంకొకరిని ఒప్పుకోరు. కాబట్టి వర్మ గారు మొన్నటి వరకు అక్కడ బలమైన నాయకుడు, ఈరోజు కూడా బలమైన నాయకుడే. కానీ నేను అక్కడ వస్తానంటే బలమైన నాయకుడు వచ్చినట్టే కదా, అది వాళ్ళు జీర్ణించుకోలేదు. మొత్తం కలిసి పిఠాపురంలో ఎందుకు ఘర్షణలు వస్తున్నాయంటే, పిఠాపురంలో ఇంకొక నాయకత్వాన్ని, ఇంకొక సెంటర్ ని పవన్ కళ్యాణ్ గారు వద్దనుకుంటున్నారు. దానికి సెంటర్ గా ఆయన ఉంటున్నాడు వర్మ గారు. కాబట్టి తెలుగుగా ఏం చేస్తారంటే వర్మగారిని రావద్దంటారు. తెలుగుదేశం మాకు అభ్యర్థి, వర్మగారు లాంటి తెలుగుదేశం వాడు ఏమి ఉండదు. కాబట్టి ఈ సంక్లిష్టత వస్తా ఉంటుంది. ఇది రెండో సమస్య. అడ్జస్ట్ అయిన చోట అడ్జస్ట్ అవుతారు, ఘర్షణ పడే చోట ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. అయితే మొదటి సమస్య కన్నా ఈ సమస్య జటిలమైంది. అస్తిత్వ సమస్య కదా. అసలు రావద్దంటే మీరెవరు, అసలు మేం కదా అధికారంలో ఉండేది రాష్ట్రంలో, నెంబర్ 1 పార్టీ మాది కదా అని వాళ్ళు అంటారు. పిఠాపురం వరకు ఇది ఉంటే మంచిదే. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం కూడా కొంత అడ్జస్ట్ అవుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ తప్పదు. మంగళగిరిలో లోకేష్ గారు, కుప్పంలో చంద్రబాబు గారు లాగా పిఠాపురంలో కూడా ఐకానిక్ పర్సనాలిటీ కదా, ఆయన వదిలేవాలనుకుంటారు. ఇంకొక 4 నియోజకవర్గాలు జారింది అనుకోండి, ఘర్షణ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పార్టీల మధ్య సమస్యగా మారిపోతుంది. అంటే పిఠాపురం, మంగళగిరి, కుప్పం వరకు ఓకే ఈ ధోరణి. దానికి మించి సరిహద్దులు దాటింది అనుకోండి, పార్టీల మధ్య సమస్యగా మారిపోతుంది. కాబట్టి ఇది రెండో సమస్య. దీన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు ఎట్ట పరిష్కరించుకుంటారో చూడాలి. ఓకే, కూటమి అధికారంలోకి వచ్చింది, ఇంకొక నెల ఆగితే ఏడాది పూర్తి అయిపోతుంది. ఏడాదిలోకి సంబంధించి సరే ఏడాదిలో ఏం చేశారు ఏంటి అనేది పక్కన పెడితే మాత్రం వాళ్ళు ఏదైతే అనుకున్నారో కేసుల పరంగా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడం పరంగా వాళ్ళందరి మీద కూడా వరుస క్రమంలో ఒక్కొక్కరుగా కక్షలు తీర్చుకుంటూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే మోస్ట్ టాప్ క్రైమ్ లేయర్ అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అనూహ్య సంఘటన ఏంటంటే, సైలెంట్గా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి దూరం అయిపోదాం అనుకున్నటువంటి లీడర్లో, లేదంటే ఇంకా ఈ రాజకీయాలు మనకొద్దు, ఇంతవరకు చేసింది చాలని చెప్పేసి పక్కకి వెళ్ళిపోదాం అనుకున్న లీడర్లందరి మీద కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సి వస్తున్న పరిస్థితులు కూటమే కల్పిస్తుంది. తద్వారా కూటమికి మళ్ళీ అదొక ఇబ్బందికరంగా అయిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు కేసినేని నాని లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ విశాఖకు సంబంధించిన కొంతమంది లీడర్లు కావచ్చు, అలాగే రాయలసీమకు సంబంధించిన మొన్న కొంతమంది లీడర్లు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండిపోదాం అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక కేసుల విషయంలోనో లేదంటే ఏదో ఒక రాజకీయ సంబంధించిన అంశాల మీద ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారు. ఏం చెప్తారు ఎట్లా?
బేసిక్గా వారి ఉద్దేశం ఏదైనా, వాళ్ళు సైలెంట్ అయినా, చట్టబద్ధంగా తప్పు చేస్తుంటే చర్య తీసుకోవడాన్ని ఎవరేం చేయలేరు. వాళ్ళు సైలెంటా, వైలెంట్గా ఉంటారా అనేది సెకండరీ. ప్రైమరీగా పెడుతున్న కేసు, ఆ కేసుకు వాళ్ళు అర్హులా కాదా? అర్హులైనప్పుడు అనుకోండి, వాళ్ళు సైలెంట్ అవుతారా, సైలెంట్గా ఉన్న వాళ్ళు పెట్టి మళ్ళీ వైలెంట్గా మార్చుకుంటే తెలుగుదేశం అంతర్గత వ్యవహారం, తెలుగుదేశం తలనొప్పి. కొన్ని సమస్యలు తెచ్చుకుంటారంటే ఎవరు చేయకపోతే, కాబట్టి వాళ్ళు ఎట్లా యాక్టివ్ అయిపోతారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలేయాలనా అనే ప్రశ్న తెలుగుదేశం వేసింది అనుకోండి, వదలొద్దని మనం కూడా అంటాం. తప్పు చేసిన వాళ్ళు చట్టబద్ధంగా శిక్షించండి అని చెప్తాం. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం అది వస్తుంది. తెలుగుదేశం నుంచి ఎవరైనా మీరు విలేకరులు అడిగారు అనుకోండి, సైలెంట్ అయిపోయినాడు కదా, సైలెంట్ అయిపోయినా మళ్ళీ కేసు పెట్టించి పెద్దవాడిని చేస్తారు ఎందుకు అనే చర్చ రాజకీయాల్లో సహజం. కాకపోతే తెలుగుదేశం నుంచి క్వశ్చన్ వస్తుంది కదా, సైలెంట్ అయినంత మాత్రాన పాత పాపాలు వదిలేవాళ్ళ అంటారు. మనం వదలొద్దు, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకొని మనం కూడా అంటాం. అయితే ఇక్కడ రాజకీయంగా ఏంటంటే రెండు అంశాలు. ఒకటి, రాజకీయంగా ఎవరైనా ఒక వ్యక్తి పైన అరెస్టులు, చట్టపరమైన చర్యలు, నోటీసులతో భయపడేవారు కొంతమంది ఉంటారుగా. ఇది కూడా ఉంటుంది రాజకీయాల్లో. కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇస్తే మనకి ఎందుకు తలనొప్పి, సైలెంట్గా ఉంటే మన నోటీసులు రావు కదా, మనకి ఇబ్బందులు రావు కదా అని వాళ్ళనే కాదు, ఇంకా కొన్ని ఇబ్బందులు ఉండే కూడా హెచ్చరిక. అశోక నాయన్ని జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు అనుకోండి, యాక్టివ్ ఉండే జర్నలిస్ట్ ని, ఇంకా చాలా మంది యాక్టివ్ ఉండే జర్నలిస్ట్ ఒక హెచ్చరిక కదా, ఈయన అయిన పని రేపు ఈయన వస్తుంది అనేవి కూడా ప్రభుత్వాలు అనుకుంటాయి. కాబట్టి మనం ఒకరిని అరెస్ట్ చేస్తున్నాం అంటే మీరు అన్నట్టు సైలెంట్గా ఉండేవాడిని లేపి మళ్ళీ పెద్దవాడిని చేసి యాక్టివేట్ చేయడమా అనే క్వశ్చన్ ఎంత ఉత్పన్నం అవుతుందో, ఒకరిని అరెస్ట్ చేస్తే దాన్ని చూసి మేము కూడా జాగ్రత్తగా ఉండాలని భయపడేవారు ఉంటారు కదా అని కూడా ప్రభుత్వం అనుకోవచ్చు రాజకీయంగా. అయితే చరిత్రలో జరిగింది ఏ చరిత్రను చూసుకోండి, అణిచివేత లేదా కేసులు పెట్టడం ద్వారా ఏ పార్టీని భూస్థాపితం చేసింది లేదు. పైపెచ్చి దాన్ని పెంచారు. భారతదేశంలో ఎక్కడైనా సరే అణిచివేత చర్యల ద్వారా కానీ, నిర్బంధాల ద్వారా కానీ తాత్కాలికంగా ఇబ్బంది పడతారు తప్ప అది ఆయా పార్టీకి నష్టం వస్తుంది, ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళు. అయితే చట్టబద్ధంగా నిర్బంధం కాకుండా నిబంధనల ప్రకారం చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకుంటే అది అధికార పార్టీకి ప్లస్ అవుతుంది. అంటే చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పాటించారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించారు అనే మెసేజ్ వెళ్తే అది ప్రభుత్వానికి లాభం, అది ప్రతిపక్షానికి నష్టం కూడా. అయితే అది ఎట్లా చేయాలి? ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరినీ చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తేనే సరిపోదు, అవతల వాళ్ళు తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేసినారు, అట్లే ఎవరైతే తెలుగుదేశానికి అనుకూలంగానే ముద్ర ఓవర్ యాక్టింగ్ చేస్తారు కదా, వాళ్ళపైన కూడా చర్య తీసుకున్నాను, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అట్లా చేస్తే మన వైపు తప్పు చేసినా అవతల వైపు చేసిన శిక్ష ఒకటే అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే అది ప్రభుత్వానికి అందం, ప్రభుత్వానికి లాభం. అట్లా కాకుండా ప్రతిపక్షాన్ని మాత్రమే చేస్తూ వస్తే చట్టబద్ధంగా చేసినా అది రాజకీయం అవుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుగుతున్న వ్యూహాత్మక తెలుగుదేశం ఏం చేయాలి అనేది మనం వాళ్ళు అడిగితే చెప్పడం తప్ప మనం చేయగలిగింది. ఎంత రిస్క్ తీసుకుంటారు వాళ్ళు, ఎంత రిస్క్ అనేది తీసుకుంటామంటే మనం చేయగలిగింది. ఏదైనప్పుడు కూడా చరిత్రలో మీరు మంచి ఉద్దేశంతో చేసినా చెడు ఉద్దేశం చేసినా నిర్బంధము, అణిచివేత, అరెస్టులతో ఏ మూమెంట్ ఆగలేదు, ఏ పార్టీ కూడా తగ్గలేదు, పైపెచ్చు పెరిగినాయి. తాత్కాలిక ఇబ్బంది వస్తాయి. వైసీపీ కూడా ఒక ఫెరోషియస్ పార్టీ, ఒక పెద్ద పార్టీ. ఇప్పుడు వరుసగా మెల్లిగా ఏమైపోయింది, అరెస్ట్ చేస్తారా, అంతకుముందు అరెస్ట్ చేస్తారేమో భయం, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఏ జైలు తరలిస్తాడు, వారమా 2 వారాల, తప్పితే 2 నెలలు. ఇది అందరూ ఇది మామూలు అనుకునేసారు అనుకోండి, మళ్ళీ అరెస్ట్ చేసి ఏం చేస్తారు, వాళ్ళందరూ యాక్టివ్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం తప్పును తప్పుగా చూడాలి. అరెస్టులు, నిర్బంధాల ద్వారా వైసీపీ ఏదో అయిపోతుంది అనుకుంటే జరగని పని. నాట్ ఓన్లీ వైసీపీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అరెస్ట్ చేస్తే అయిపోయింది పార్టీ అనుకునే వాతావరణం వచ్చింది, కానీ అంతకంతకు యాక్టివ్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా నాయకుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు భయపడరు, వాళ్ళు కొంత భయపడతారు అని అనిపించినా అందరూ ఎంతమంది అరెస్ట్ చేస్తారు. మా అరెస్టులు పెరిగేసరికి ప్రభుత్వానికి పలచన అయిపోతుంది. ప్రభుత్వం ఎంత రిస్క్ తీసుకుంటుంది అనేది ఇంకా ప్రభుత్వం ఆలోచించే దాన్ని బట్టి ఆధారపడదు. ఓకే ఓకే సరే, ఇంకో పాయింట్ అరెస్టులకు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి, ఇటీవల టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యని భారతిరెడ్డి గారిని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వాటన్నింటిని కూడా మనందరం ఖండిస్తూ వచ్చాం, దాన్ని తప్పుపడుతూ వచ్చాము. సో ఆయన్ని సస్పెండ్ చేస్తూ వచ్చారు పార్టీకి సంబంధించి, అయితే అరెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ 10 రోజుల్లోనే ఆయనకి బెయిల్ రావడం, మళ్ళీ ఆయన బయటకు వచ్చే విధంగా కూటమి సర్కారే చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ పార్టీని సపోర్ట్ చేసిందని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా దీని మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక మహిళని, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని ఇంతగా తిట్టి, ఇంకా హేళన చేసినటువంటి వ్యక్తికి 10 రోజుల్లో బెయిల్ వచ్చింది. కానీ అక్రమ కేసులు పెట్టి, దొంగ సాక్ష్యాలు పెట్టో లేదంటే దొంగ కేసులు పెట్టో అరెస్ట్ చేసినటువంటి వైసీపీ నేతలకు మాత్రం బెయిల్ రావట్లేదు, వాళ్ళు ఇంకా జైల్లోనే ఉంటున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఆయన ఇంకో పాయింట్ రైజ్ చేసిందంటే,
కొంతమంది టీడీపీకి సంబంధించిన ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి కిరా కార్పి లాంటి వాళ్ళు, లేదంటే ఇంకొక అతను ఎవరో ఉన్నారు, సీమరాజా సంథింగ్, ఆయన వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసినా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయట్లేదని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతూ వచ్చారు. మేము కనీసం చర్యలు తీసుకుంటారో లేదనేది పక్కన పెడితే, ఒక అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక ఇష్యూకి సంబంధించి మేము కేసు పెడుతున్నప్పుడు మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు? అది నిజంగా ఇంతకుముందు మనం మాట్లాడుతున్న దాంట్లో వైసీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకి పనిష్ చేయడం పట్ల ఎంత ప్రయారిటీ ఇస్తారో, ఈ క్రమంలో యువతల వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పులను కూడా అంతే రీతిలో తీసుకోవాలి. ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేయడంతో మన తెలుగుదేశం పార్టీకి గౌరవం వచ్చింది. భారతి గారిని చెప్పిన దాంట్లో అరెస్ట్ చేసినారు, ఒక చిన్న దాంట్లో మంచి జాటలు పక్కన పెడితే. అయితే ఇక్కడ అందరినీ అట్లా చేయకపోతే ఏమవుతుంది, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక లెక్క, లేని వాళ్ళకి ఒక లెక్క, ఇది కక్షాదింపుగా మారే అవకాశం రాజకీయ కనిపిస్తుంది. మీరు అన్నట్టు అతనికి ఎందుకు బెయిల్ వచ్చింది, అంబటి రాంబాబు గారు అడిగిన ప్రశ్నలో లాజిక్ ఉంది, రియాలిటీ ఉంది. రియాలిటీ ఏంటి, మనం ఒక కేసు పెట్టినప్పుడు ఆ కేసుకి ఎన్ని రోజులు వేయాలి, 60 రోజుల లోపల బెయిల్ ఇచ్చేవాళ్ళు, 7 ఏళ్ళ లోపు జైలు శిక్ష పడేది. 60 రోజులు అంటే 60 రోజుల్లో ఉండాలని కాదు, 2 రోజులు కూడా ఇచ్చారు. చాలా వాటికి అసలు అరెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు శిక్ష పడే కేసులకు అరెస్ట్ కూడా లేదు, విచారణ చేయాలి, పిలిచి పంపించాలి. కాబట్టి ఆయన దూషించిన కేసులో 10 రోజుల్లో బెయిల్ రావడం పెద్ద విషయం కాదు. అంటే అది ఆయనకు ఓకే. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు తిట్టిన వాళ్ళు మాత్రం లోపల 2 నెలలు 3 నెలలు ఉన్నారు. వాళ్ళ బయట సెక్షన్ ఏంది, వెనకాల కుట్ర ఉంది. ఇంకా దీంతో పాటు అనేక మంది కుట్రలో భాగస్వాములు. ఇప్పుడు అతను తిట్టాడు, అభ్యంతరకరంగా మాట్లాడి అరెస్ట్ చేశారు, తీసేశారు. అట్లా కాకుండా అదే కిరణ్ అనే వ్యక్తి పైన ఇతనితో పాటు సమ్ XYZ ఉన్నారు, వీళ్ళందరూ కుట్రదారులు అనే సెక్షన్లు పెట్టి విచారణ పెడితే 2 నెలలు కూడా బెయిల్ రాదు. ఎవడు పెట్టాలి ఆ కేసు? తెలుగుదేశం పెడదు కదా. పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యన అన్యాయంగా మాట్లాడిన దానికి వాళ్ళు అరెస్ట్ చేసినారు. వైసీపీ వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ అయినా. కానీ ఇప్పుడు కేసు ఎవరు పెట్టాలి ఏంటి సమస్య? తెలుగుదేశం పార్టీ పెట్టదు, పోలీసులు పెట్టరు. తెలుగుదేశం వైసీపీ వాళ్ళు నేను రాంబాబు గారు చెప్పారు, మళ్ళీ ఆయన లోపల పంపిస్తాను. బస్ వీళ్ళు కేసులు పెడితే ఉన్నా అది వర్కౌట్ అవుతుంది చెప్పలేదు. అంటే పెట్టే సెక్షన్లు చేసే విచారణ బట్టి ఉంటుంది. కాబట్టి కిరణ్ విషయంలో అది. కాకపోతే ప్రజల ముందు ఏమవుతుంది, ఈ నేను చెప్పిన లాజిక్లని ప్రజలు చూడరు. అంతే కదా. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో అభ్యంతరకరంగా మాట్లాడిన పోసాని మురళీకృష్ణ ఇన్ని జైలు చెప్పడం ఏంటి, అదే తప్పుగా ఇతను గడ చేశాడు. పోసాని మురళీకృష్ణ అనే పర్సనాలిటీ, ఇతను పర్సనాలిటీ కాదంటే ఇతను గడ చేశాడు. మరి ఇతను కూడా 2 నెలలు తిప్పాలి కదా, 3 నెలలు తిప్పాలి కదా అనే కోరిక ప్రజల్లో ఉంది. తిప్పలేదంటే అది ఒక న్యాయం. నిజాన్ని తిప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బట్టి ఏ సెక్షన్ పెట్టారో దాన్ని బట్టి ఒకే కేసు పెట్టారు, పోలీస్ స్టేషన్ ఒకే అరెస్ట్ జరిగింది. పోసాని మురళీకృష్ణ 10 కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి. ఈయన పైన ఊడు పెట్టాల, వైసీపీ వాళ్ళు పెట్టాల, వాళ్ళు పెట్టాల. వైసీపీలు పెడితే అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. కానీ తెలుగుదేశానికి ఇది ఒక సమస్య ఏంటంటే, భారతిరెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం 10 రోజుల్లో బెయిల్ వస్తుంది, వాళ్ళని విమర్శిస్తే మాత్రం 2 నెలలు 3 నెలలు లోపల ఉంటారని వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇది సహజం. చట్టాలు ఏం చదవరు ప్రజలు. అయితే రాంబాబు గారు ప్రస్తావించిన ఇంకొక అంశం వ్యాలిడిటీ ప్రశ్న ఏంటంటే, మేము పెట్టిన కేసులు తీసుకోవట్లేదు. సహజం కదా, ప్రతిపక్షం పెట్టిన కేసులు యాడ్ తీసుకుంటారు, తీసుకోరు. అయితే ప్రతిపక్షం పెట్టిన కేసు తీసుకో. అదే రాంబాబు గారి ఎక్స్పీరియన్స్ ఏంది, 5-6 కేసులు పెడితే 5 కేసులు బుక్ అయినాయి. ఎందుకు? ఆయన అన్ని కోర్టుకు వెళ్ళాడు. అవును. అప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఫస్ట్ ఎవరు కేసు ఇచ్చినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ మీన్స్ ప్రాథమిక విచారణ చేసేదానికి ఒక రిజిస్ట్రేషన్ అంతే. కాబట్టి రిజిస్ట్రేషన్ మీద కేసు కాదు. ఎఫ్ఐఆర్ నమోదంటే కేసు విచారణ చేస్తారు. విచారణలో ఏమీ లేకపోతే ఎఫ్ఐఆర్ కొట్టేస్తారు, లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టేసి మరి జైలు కూడా అరెస్ట్ చేస్తారు. అది ఎఫ్ఐఆర్ ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ పెట్టేంత మాత్రం నేరం చేసినట్టు కాదు. కానీ విచారణ సేకరించాలి. మీరు పెట్టినా నేను పెట్టినా. కానీ అధికార పార్టీ పెడితే నిమిషాల్లో సేకరిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మేము పెడితే చేయలేదన్న ప్రశ్న కూడా నిజమే. ఇప్పుడు రాంబాబు గారు పెట్టిన కేసుల్లో అన్ని కోర్టు ద్వారా ఆదేశిస్తేనే కేసు పెట్టారు. కానీ ఇది వివక్ష కదా అంటాడు. అది ప్రజల ముందు ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా వైసీపీ రాంబాబు గారు చేసిన పని అందరూ చేస్తారు. రేపు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసు తీసుకుంటే కోర్టుకు వెళ్తారు, ప్రైవేట్ కేసులు నమోదు అవుతాయి. కాబట్టి కేసులు చుట్టూ రాజకీయాలు చేస్తే ఎవరికి మంచిది కాదు, అధికార పార్టీ కూడా అంత మంచిది కాదు. కాబట్టి రాంబాబు గారు లేవనెత్తిన ప్రశ్నలు, రాంబాబు గారు చూపించిన మార్గం కూడా ప్రతిపక్షానికి ఒక పరిష్కారం. పెడతారా పెట్టాలి, లేకపోతే కోర్టుకు వెళ్తారు. ఎన్నిసార్లు 5 సార్లు 10 సార్లు చేయలేదనుకోండి, కోర్టు కూడా అడుగుతుంది కదా. ప్రతిసారి కోర్టుకు వస్తే ఏం చేయమంటాం అంటే, ప్రతిపక్షం మనం పెడితే పోలీసులు తీసుకోవట్లేదు, వాళ్ళు పెడితే తీసుకుని ఇది లెక్కలు అంటారు. ఇప్పుడు వందల కేసులు వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడితే రిజిస్ట్రేషన్ అవుతుంది నిమిషాల్లో. మేము పెట్టిన కేసు రాలేదని రేపు కోర్టు ముందు ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రాంబాబు గారు ఇది రైట్ ట్రాక్ లోనే ఉన్నాడు. ఖచ్చితంగా అది పెద్ద ఇష్యూగానే మారుతుంది. ఓకే. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, అమరావతికి సంబంధించి, మన ఆంధ్రుల రాజధాని అమరావతికి సంబంధించి సరే ఆల్రెడీ ఒకసారి ప్రారంభించి దానికి సంబంధించి కొన్ని కార్యకలాపాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు నిర్మిస్తూ వచ్చారు. మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు రాబోతున్నారు, వచ్చి ఆయన మళ్ళీ
అమరావతికి సంబంధించిన పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, సరే మోదీ గారు వస్తారు, ప్రారంభిస్తారు పనులు. ఇక్కడ అమరావతి రైతులకు సంబంధించిన పరిహారాలు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇస్తుందా లేదా? రెండో పాయింట్ ఏంటంటే, మోదీ వస్తే ఖచ్చితంగా ఒక ప్రధానమంత్రిగా ఉండి, దట్టు ఎన్డీఏ కూటమిలో ఉండి కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఈ 2 పాయింట్లకు సంబంధించి ఒక క్లారిటీ రావాలి. రైతులైతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ వస్తున్నారు. సరే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మాకు ఆయన ఉన్న 5 ఏళ్ల పాటు మీరు ఇస్తామని చెప్పేసినటువంటి ఏడాదికి 50,000 60,000 ఇస్తామన్నారు, అది రావట్లేదు. మాకు ప్లాట్లు ఇస్తామన్నారు, ఆ ప్లాట్లు ఇంతవరకు రాలేదు. ఇప్పుడైనా ఏడాది పూర్తయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. మా ప్లాట్లు మాకు ఇస్తే అక్కడ ఏమైనా కట్టుకోవడమో లేదంటే వాటిని అమ్ముకోవడమో చేస్తామని చెప్పేసి రైతుల మళ్ళీ ప్రభుత్వం మీదే, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆందోళన చేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే అమరావతి రైతులకి నష్టపరిహారం అంటే భూమిని స్వాధీనం చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు, అది కాదు. అవగాహన ఏంటంటే, 1 ఎకరా అంటే 100 సెంట్లు. దాంట్లో 2-3 రకాల భూములు ఉంటాయి. దాంట్లో ఒక 100 సెంట్లు మీ దగ్గర ఒక రైతు ఇచ్చాడనుకోండి, దానికి సిఆర్డిఏ పేరుతో ప్రభుత్వం కూర్చున్న ఒప్పందం 2. ఒకటి 24 సెంట్ల నుంచి 27 సెంట్లు తిరిగి ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి ప్లాట్ల రూపంలో ఇవ్వాలి. అంటే ఉదాహరణకు మీరు 1 ఎకరా ఇచ్చారనుకోండి, 3 ప్లాట్లు మీకు ఇవ్వాలి. దాంట్లో 1 కమర్షియల్ ఏరియాలు ఇవ్వాలి, 2 హౌసింగ్ ఏరియాలు ఇవ్వాలి. మరియు 1 ఎకరాకి ప్రతి ఏడాది 50,000 రూపాయలు కౌలు ఇవ్వాలి. అంటే ఆ వ్యవసాయం చేసే రైతు భూమి ఇచ్చేసాడు కాబట్టి 50,000 రూపాయలు ఇవ్వాలి. అది కూడా ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ పోవాలి. మొదటి సంవత్సరం 50,000, రెండో సంవత్సరం 55,000, మూడో సంవత్సరం 55,500, ఇట్లా 10% పెంచుకుంటా పోతా ఉండాలి. కాబట్టి ఈ 10% పెంచుకుంటా అప్పుడు అది 10 years పాటు ఇవ్వాలి. అంటే ఫ్లాట్ ఇచ్చినా ఇవ్వకపోయినా 10 years పాటు ఇవ్వాలి. జగన్ రెడ్డి గారు కౌలు వరకు పద్ధతిగానే ఇచ్చాడు, కొంత అటు ఇటుగా ఒక రోజు అటు ఇటు ఇచ్చేశాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం ఇచ్చిందో లేదో మనకు తెలియదు. అయితే పాయింట్ ఏంటంటే, కౌలు ఇవ్వాలి, ఫ్లాట్లు ఇవ్వాలి. నిజానికి 10 ఏళ్లలో ఇచ్చేవాళ్ళు ఫ్లాట్లు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా, 14 నుంచి 20, 10 ఏళ్ళు అయిపోయింది. కానీ ప్రభుత్వం ఏం చెప్పొచ్చు, మధ్యలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్ చేసేసినాడు అనొచ్చు. ఏదైనప్పుడు కూడా అమరావతి రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లకు వీలైన త్వరగా ఇవ్వాలి అంటే ఫస్ట్ బైఫర్కేషన్ జరగాలి. ఇప్పుడు వాళ్ళ 33,000 ఎకరాలు ప్రభుత్వానికి, ఒక ప్రభుత్వము కుంటలు అన్ని కలిపి ఇంకొక 20,000 ఎకరాలు, మొత్తం 52,000 ఎకరాలు. ఫస్ట్ 52,000 ఎకరాలు బైఫర్కేషన్ చేసేవాళ్ళు. బైఫర్కేషన్ చేసేసి ప్లాట్లుగా డివిజన్ చేయాలి. దాంట్లో 10,000 లక్ష ప్లాట్లు రైతులకి ఇవ్వాలి. ఇంకొక 10,000 ఎకరాలు, మనకు ఒక 20,000 ఎకరాలు 22,000 ఎకరాలు మిగులుతుందని అంచనా భూమి బైఫర్కేషన్. అందులో మధ్యలో రిజర్వాయర్లు, కాలువలు చిన్న చిన్న. కాబట్టి ఒక 22,000-23,000 ఎకరాలు మిగిలితే 10,000 ఎకరాలు రైతులకి ఇవ్వాలి, లక్ష ప్లాట్లు. ఇంకో 10,000 ఎకరాల లెవెల్లో ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇంకో 2-3 వేల ఎకరాలు ప్లాట్లు వేసుకొని అమ్మితే డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా. కాబట్టి ఈ 10,000 ఎకరాలు రైతులకి ఇవ్వాలన్నా మొత్తం బైఫర్కేషన్ జరగాలి. ఒక అంచనా ప్రకారం 52,000 ఎకరాలు ఒక రియల్ ఎస్టేటే కదా, అంటే వెంచర్ లాగానే కదా ఇది కూడా. 50,000 ఎకరాలు చదువు చేసి 50,000 ఎకరాలు కమర్షియల్ ఫ్లాట్ ఏంది, హౌసింగ్ ఫ్లాట్లు ఏంది, ప్రభుత్వం ఇవన్నీ బైఫర్కేషన్ చేయాలి. బైఫర్కేషన్ చేసేయాలంటే కనీసం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం లెక్క 52,000 కోట్లు, 48,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలో 48,000 నుంచి 50,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు 6 ఏళ్ళు అయింది, పెరిగే తప్ప తగ్గదు, 60,000 కోట్లు. ఏడున్నాయి డబ్బులు? అంటే నేను అనేది ఆదాయం కాదు, బిల్డింగ్ కట్టడం కాదు. లక్ష లేదా ఒక మూలలో రైతులకు ఇచ్చేద్దాం అంటే కుదరదు. అంటే ఎందుకంటే రైతుకి కమర్షియల్ ప్లాట్ ఇవ్వాలి, హౌసింగ్ ప్లాట్ ఇవ్వాలి. కానీ ఇవన్నీ జరగాలంటే డబ్బులు ఉండాలి. కాబట్టి అమరావతి రైతులు ఇవ్వాల్సిన ప్లాట్లు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళిపోతాం. ప్రైమరీగా ఫస్ట్ డివిజన్ చేసి వాళ్ళకి ఇవ్వడం, ఫస్ట్ వాళ్ళు రైతుకి ఇచ్చేవాలి, 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్ముకోవాలి, మెల్లిమెల్లిగా బిల్డింగ్లు కట్టాలి. ప్రభుత్వం ఫస్ట్ బిల్డింగ్లకు వెళ్ళిపోస్తాం. కాబట్టి ఈ కన్ఫ్యూజ్, ఈ పరిస్థితులు, ఈ డబ్బులు పరిమితం వల్ల అమరావతి రైతుకి ఇవ్వాల్సిన ప్లాట్లు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇది చాలదంటూ మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటారు, వాళ్ళకి కూడా ఇదే ఒప్పందంగా. కాబట్టి ఇవన్నీ ఆర్థిక పరిమితులు, ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి వల్ల అమరావతికి ఇచ్చే ఫ్లాట్ అనేది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆలస్యానికి కాంపన్సేట్గా మళ్ళీ ఇంకొక కౌలు అనేది పెంచుకుంటారా? ఇది పెరిగేసరికి ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది. ఇది వాళ్ళకి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి పైన అత్యాశలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. ఆందోళన ఏంది, 14 నుంచి 19 వరకు వీళ్ళు కలిసే ఉన్నారు, తెలుగుదేశం అండ్ బీజేపీ, జనసేన
బయట ఉండింది, వాళ్ళు కలిసే ఉన్నారు. ఇప్పుడు రేపు అప్పుడు వచ్చి ఏం ప్రకటించాడు ఆయన ప్రధానమంత్రి గారు, గౌరవప్రదంగా పార్లమెంటు పుట్టం మట్టి, గంగా జలాలు, నదీ జలాలు ఇవన్నీ ఇస్తామని చెప్పినాడు. దాన్ని గౌరవప్రదంగా సెంటిమెంట్ గా మంచిదే, రాజధానికి దేవుళ్ళు భగవంతులు ఇచ్చే సెంటిమెంట్ కరెక్టే. సెంటిమెంట్ రాజధాని నిర్మించదు కదా, సెంటిమెంట్ ఆశీర్వాదం. డబ్బులు ఏమి అనౌన్స్ చేయకుండా సింపుల్ గా ఒక మాటలో విభజన చట్టాన్ని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇది ఏడు వరకు పోయిందంటే కేసీఆర్ గారు ఒక సందర్భంలో అన్నాడు, నిజానికి మేము అప్పుడు కేసీఆర్ గారు వన్ ఆఫ్ ది గెస్ట్ గా వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, నేను ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, భారత ప్రధానమంత్రి ఏమి అయినప్పుడు నేను ఇస్తే ఆయన గౌరవం తగ్గించండి, ఏమి ఇవ్వకుండా వచ్చేసాను అన్నాడు ఎటకారంగా. అంటే పాయింట్ ఏంటంటే అది ఆ అనుభవం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తాం. మళ్ళీ ప్రధానమంత్రి గారు చట్టాన్ని చదివేసి వెళ్ళి పుడుస్తాడా అనేది ఒక భయం ఉంది. కాబట్టి రెండోది ఇంకో పక్క డబుల్ ఇంజిన్ సర్కారు, ఏదో జరగబోతుందని ఆశ. కొన్ని మీడియా ఛానళ్ళు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, అద్భుతం జరగబోతోంది, పునర్నిర్మాణం జరగబోతోంది, అది కేటాయించబోతారు, ఇది కేటాయించబోతారని ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ ప్రధానమంత్రి గారు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక నేషనల్ హైవే వేస్తారు, దానికి మొత్తం అది అమరావతి కూడా వస్తుంది అనుకోండి, అది అమరావతి లెక్కలో రాసేస్తారు. నిజానికి అమరావతికి ఏం సంబంధం లేదు. అది ఇట్లాంటి ఖాతాలు కానీ రాసినారంటే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసినట్టు అవుతుంది. అమరావతికి స్పెసిఫిక్ గా ఏం చేస్తారు? స్పెసిఫిక్ గా చేయాలంటే బైపర్యాషన్ యాక్ట్ ప్రకారం ఒక అసెంబ్లీ, ఒక సెక్రటరియట్, డబ్బులు ఇవ్వండి. అది అనౌన్స్ చేస్తే చాలు, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బడ్డను తీరిపోతుంది. కాబట్టి మౌలిక వస్తువులకి ఏమన్నా ఇంకొంచెం కేటాయిస్తారా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఏదైనా మోడీ గారు చేయదలుచుకుంటే, ఖచ్చితంగా రాజధాని గురించి చేయదలుచుకుంటే విభజన చట్టం ప్రకారం చెప్పారు కదా, విభజన చట్టంలో అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తానని. అది జరగాలంటే మీరు ఖచ్చితంగా అమరావతికి విభజన చట్టం ప్రకారం చేయాల్సిన రాజధానికి సంబంధించిన నిధులు ఇవ్వండి. అది కానీ చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తే అమరావతికి పెద్ద ప్రయోజనం కేంద్రం చేసినట్టు అవుతుంది, మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి మంచిది. అది కాకుండా పెద్ద పెద్ద మాటలు, 1,00,000 కోట్లతో నేషనల్ హైవే వేస్తున్నాను, 2,00,000 కోట్లతో రైల్వే లైన్ వేస్తున్నాను, ఇవన్నీ అమరావతిలో లెక్కలు రాసేసేసి మొత్తం ఇదే మీకు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు విశాఖపట్నం టు చెన్నై కారిడార్ అంటారు, అది అమరావతి గుండానే పోతుంది. కాబట్టి ఆడి నుంచి 1,00,000 కోట్లు అయింది అనుకో కారిడార్, మొత్తం అది అమరావతి లెక్కలు రాసేసి 1,00,000 కోట్లు అమరావతికి అన్నారు అనుకోండి, ఏమవుతుంది? నమస్కారం పెట్టుకోవడమే. కాబట్టి అట్లాంటి అంతర్జాతీయ విషయాలు కాకుండా అమరావతికే పరిమితమైన నిధులు కేటాయిస్తే అమరావతికి మంచిది, రాష్ట్రానికి మంచిది, వాళ్ళకి రాజకీయ మంచిది. అందుకాకుండా రాజకీయ విన్యాసాలు చేస్తే అలా ఆ రోజులో గుర్తు చేసుకుని ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అమరావతికి మాత్రమే కేటాయించాలంటే ప్రభుత్వం అప్పుడు అప్పుల రూపంలో ఇప్పిస్తుంది, మళ్ళీ ఆ అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సామాన్య వ్యక్తులే కట్టాలి వేసిన పరిస్థితి వస్తుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు మొన్న ఇచ్చినట్టు 15,000 కోట్లు కూడా అదే పరిస్థితి కదా, అదే పరిస్థితి కింద ఇచ్చిందే కదా. నేను స్పెసిఫిక్ గా విభజన చట్టంలో ఉన్న అంశాలు ఎందుకు ప్రస్తావిస్తానంటే 2 ఉదాంతాలు మనకు ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చే దాంట్లో మొత్తం పార్లమెంట్ లో రాష్ట్రానికి అని చెప్పేసినారు, 2 నెలలు నడిపినారు. తీరా ఏం చేసినారు? 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు, FRBM లిమిట్స్ దాటి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, దాంట్లో 10% మేము ఇస్తాం, అది తేల్చేసినారు. రెండోది, ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అసల్యూషన్ చెప్పేశారు. అదేంటో తెలుసా? మేము 2,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినాము, దాంట్లోనే అసెంబ్లీ సెక్రటరీ అన్ని అర్థం వచ్చేది చెప్పేసినారు. అంటే ఇంక ఇచ్చేది ఏమీ లేదని చెప్పారు ఇండైరెక్ట్ గా. కాదు సార్, నాకు ఒక డౌట్, ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో, ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టులో, ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటేరియట్లో జరగట్లేదా? అక్కడ ఏంటి దానికి సంబంధించి మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాదు. ఆల్రెడీ గతంలోనే 2014లోనే 2,500 కోట్లు 3,000 కోట్లు పెట్టి ఇవన్నీ నిర్మిస్తూ వచ్చారు కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు వాటిని నిర్మించాలి? మరి వీటన్నిటిని ఏం చేస్తారు? వీటన్నిటిని ఏమైనా కూల్చేస్తారా, లేకపోతే ఇంకో దానికి ఏమైనా వాడతారా? నిజానికి చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన తప్పు ఏంటంటే, మనకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ సెక్రటరేట్ ఉన్నప్పుడు దాన్ని కొంతకాలం వాడుతుంది. ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు పర్మనెంట్ బిల్డింగ్లే, ఇది కాబట్టి దానికి వాడుకుంటారు. కానీ దీనికోసం ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం చెప్పేది మళ్ళీ గట్టిగా రాష్ట్రం జరిగింది అనుకోండి, ఇప్పుడున్న అసెంబ్లీ, ఇప్పుడున్న సెక్రటేరియట్, ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్లు అన్ని మేము ఇచ్చిన డబ్బుతోనే అంటారు. నిజానికి ఇది కాకుండా ఇప్పుడు దానికి తక్కువ డబ్బుతో అయిపోయింది కదా మెయిన్ స్ట్రక్చర్ తో పోల్చుకుంటే. అదే ఇప్పుడు ఆ పర్మనెంట్ స్ట్రక్చర్ ఆ రోజు ప్రారంభించి ఉంటే అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక 5 ఏళ్ళకి అటు ఇటు జరిగి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇచ్చి ఉంటుంది, 2,500 కోట్లు సర్దుకునే దానికి అవకాశం ఉండేది కాదు. ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి ఉండేవారు, పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చేసి ఉండేది. ఇప్పుడు దీన్ని కట్టకుండా ఇప్పుడు దీన్ని ఏమి నిరుపయోగం కాదు, కొట్టారు, అది కూడా నడుస్తుంది, ఏరే వాటికి ఉపయోగించుకుంటారు. కానీ మళ్ళీ అసెంబ్లీ దీనివల్ల ఏమిటంటే ఓవర్ బర్డెన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వంతో జరగాల్సినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సెక్రటేరియట్ 4,000 కోట్లు అంటారు, అసెంబ్లీ ఒక 2,000-15,000 కోట్ల రూపాయలు బర్డెన్ కదా ప్రభుత్వానికి, అదనపు బర్డెన్ కదా, ఇది రాష్ట్ర ప్రభుత్వం నష్టం. కాబట్టి ఆ రోజు ప్రభుత్వం
పర్మనెంట్ బిల్డింగ్స్ కావచ్చు, కానీ ఈ బిల్డింగ్స్ అయితే పర్మనెంట్గా వాడుకోరు. నిజానికి ఇప్పుడున్న సెక్రటేరియట్ ఒక శాశ్వతమైన సెక్రటేరియట్గా పనికొచ్చేది అయితే కాదు. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ నేను కూడా చూశాను, స్ట్రక్చర్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది, ఏరే దానికి వాడుకోవచ్చు. కానీ ఒక లుక్ ఆఫ్ సెక్రటేరియట్, ఒక లుక్ ఆఫ్ హైకోర్టు, ఒక అసెంబ్లీ కంజెస్టెడ్గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ కొట్టాల్సిందే, దీన్ని ఉపయోగించుకుంటారు. మళ్ళీ దానికి అదనపు డబ్బులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం రూపాయి. అదే నువ్వు ఈ 3 బిల్డింగ్ల ప్రయోగాలు కాకుండా డైరెక్ట్ ప్రయోగం చేసుకుంటే ఆ డబ్బులు 90% వాళ్ళే ఇచ్చుంటే పెద్ద బడ్డం తీరిపోయింది. అవును, ఆ రోజే దీన్ని పూర్తి స్థాయిలో ఆ రోజే ఈ రోజు చేసినట్టయితే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా. ఇబ్బంది కాదు. అది సరే, ప్రభుత్వం ఆ విషయం పొరపాటు చేసింది. ఎప్పటికైనా వాళ్ళు మాట్లాడుకొని ఈ చేయకుండా ఉంటే బాగుండేది. సరే, చేదాటిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇదైతే కొంచెం కాంప్లికేషన్ ఇష్యూస్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ చాలా అమరావతికి సంబంధించి చాలా ఓవర్ బర్డెన్ అయితే అవుతూ ఉంది సార్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.